నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ అదృశ్యంపై వైసీపీ నాయకులు స్పందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే మధునూరి ప్రసాద్ రాజును ఇరికించేందుకు జనసేన, టీడీపీ నాయకులు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. రేపు పాట వ్యవహారంలో ప్రసాద్ రాజు ఏనాడు జోక్యం చేసుకోలేదని, ఆయన కాల్ డేటాను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందన్నారు. అదృశ్యం కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేశారు. మిస్ అవడం మా పార్టీ తరఫున చాలా మేము కూడా ఆందోళన చెందుతున్నాం. అయితే ఇదే సందర్భంలో వాస్తవాలు బయటికి తీయాలి. రాజకీయం చేయాలనేటువంటి చూడటం అన్నది శోచనీయం. పెళ్లి బకాయిదారుడు ఉంటే అది వసూలు చేయటం గవర్నమెంట్కి ఎలా వసూలు చేయాలో తెలుసు. పెళ్లి బకాయిదారు సాల్వెన్స్ ఉంటుంది, అలాగే డిపాజిట్ ఉంటుంది. పూర్తిగా వారికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. బాకీని వసూలు చేసుకోవచ్చు, ఆ ఇబ్బంది ఏం లేదు. అది వదిలేసి రాజకీయం చేస్తున్నారు దీని మీద. ఇప్పుడు కొంచెం పిచ్చిగా 4 రోజులైంది ఎంపీడీఓ గారు కనపడకుండా. ఆయన్ని బ్రతకటంలో అంటే ఆయన ఎక్కడున్నారో, ఆయన మిస్ అయ్యారా, ఆ విషయంలో ప్రభుత్వం విఫలమైంది ఈ రోజు వరకు. అలాగే నిన్న జరిగినటువంటి సందర్భంలో ఇదే కోణం కాకుండా వేరే కోణం కూడా ఇవాళ ఈనాడులో ప్రసరించడం జరిగింది. ఇతర అంశాలపై కూడా వీరు దృష్టి సారించారు. అంటే ఒకే కారణం ఇది కూడా కాకుండా వేరే విషయాలు ఏమైనా ఉన్నాయేమో ఎంపీడీఓ గారికి సంబంధించి అన్నది కూడా ప్రభుత్వం పరిశీలించవలసినటువంటి అవసరం. పరిశీలించి ఒక అంచనాకి ప్రభుత్వం రావాలి. అంతేగాని కేవలం ఎమ్మెల్యే మీద బురద జల్లటమో, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ మీద బురద జల్లటమో కరెక్ట్ కాదు. లోతుగా ఆలోచన చేయాలి. ఏం జరిగింది, ఏంటి, మిస్సింగ్కి కారణాలు ఏమిటి. కేవలం రాజకీయంగా ఇది ఒక్క విషయం చెప్తున్నా. ఇవాళ మేం కాదు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి విషయం. అంటే వేరే కోణాలు కూడా ఉన్నాయని చెప్పి దాని మీద కూడా లోతుగా దర్యాప్తు చేసి ఆయన యొక్క ఆచూకీ కనుగొనాలని, ఆయన సేఫ్గా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ భావిస్తుంది. అలాగే ఎంపీడీఓ గారికి ఏమీ జరగకూడదని, ఆయన బాగుండాలని కూడా మేమంతా కోరుకుంటున్నాం. ఇదే సమయంలో శాసనసభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు గారి మీద బురద జల్లడం అనేటువంటిది కరెక్ట్ కాదు. పత్రికా విలేకరుల మిత్రులకు తెలుసు ప్రసాద్ రాజు గారి వ్యక్తిత్వం, ప్రసాద్ రాజు గారి యొక్క వ్యవహార శైలి, ప్రసాద్ రాజు గారు ఏం చేస్తారన్నది. ఆయన అభివృద్ధి కార్యక్రమాలనే మీదే కానీ ఉద్యోగుల్ని పరుగులెత్తించడం తప్ప వేరే విషయాల మీద ఎప్పుడు కూడా ఆయన పరుగులెత్తించలేదు. ఏ విషయాల మీద కూడా ఉద్యోగుల్ని ఒత్తిడి తీసుకురాలేదు ప్రసాద్ రాజు గారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలుసు. వాస్తవాలు గమనించండి, బురద జల్లకండి. ఎంపీడీఓ గారికి ఏ ఆపద జరగకుండా చూడండి. కేవలం రాజకీయ లబ్ధి చేయడం కోసం మాత్రం చేయకండి. వారి కుటుంబానికి, ఎంపీడీఓ గారికి మేలు జరగాలని చెప్పి మా పార్టీ అంతా కోరుకుంటుంది.